మూవీలో 'కిస్' సాంగ్ కూడా కొంచెం బాగా వైరల్ అయింది అవును. అండ్ మంచిగా అప్లాస్ కూడా లభించింది అని చెప్పారు. అండ్ సిద్ధు జొన్నలగడ్డ కావచ్చు, అలాగే వైష్ణవి చైతన్య కావచ్చు, ఫోన్లో మాట్లాడి అప్లాస్ చేశారని కూడా విన్నాం. నిజమేనా? యాక్చువల్లీ ఫోన్లో కాదు, ఆ రోజు కిస్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు Okay. చిన్న ఆడియో ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో ప్రత్యేకంగా నా గురించి మాట్లాడారు అనమాట వైష్ణవి చైతన్య Okay. గారు అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారు. యువతకి దగ్గరయ్యే విధంగా చాలా మంచి పదాలు వాడి రాసామని ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఓకే. ఆ పాటకి రావడానికి కారణం ఆ సినిమా దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ గారు. సో ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా ఆనందమైన విషయం అండి. ఎందుకంటే ది బెస్ట్ అనమాట ఆయనతో వర్క్ చేస్తే. చాలా ఫ్రెండ్లీగా, ఇప్పుడు ఏదో నా వయసుని వాళ్ళతో ఎలా మాట్లాడతానో అలా మాట్లాడుతూ చిన్న చిన్న పదాల్లో ఎలా రాయాలి, ఎలా తీసుకువెళ్ళాలి పాటని, ఏం చెప్తున్నాం, ఏం చెప్పాలి, ఇవన్నీ చాలా ఇన్పుట్స్ ఇస్తాడు ఆయన. సో అవి ఇవ్వడం వల్ల చాలా ఎక్కువ జర్నీ జరిగింది ఈ పాట విషయంలో. కాకపోతే పాట విడుదలైన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఇవన్నీ ఆయనతో దగ్గరగా ఉండి తెలుసుకోగలిగాను నేను ఈ పాట వల్ల. అండ్ ఇందాక నుంచి ఒకటి గమనించారా, చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చారని చెప్తున్నాను, కానీ 16 ఇయర్స్కే ఇండస్ట్రీకి వచ్చేసారు. ఒక పెన్ను ఒక పేపర్ పట్టుకొని ఫస్ట్ ఛాంబర్కి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందని విన్నాము. అది ఇప్పటివరకు ఎవరికి తెలియకపోవచ్చు. ఒకసారి మీరు మా కోసం చెప్పాలి. అంటే నేను స్టార్టింగ్లో ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చానండి. 16 కాదు, అప్పుడు ఇంకా ఎక్కువ వయసు. ఓకే. 2018లో ఒకసారి వచ్చాను. వచ్చినప్పుడు చిన్న వర్క్షాప్ జరుగుతుంది అక్కడ. జరుగుతున్న టైంలో నేను చాలా చిన్న ఉండే అనమాట. అప్పుడు ఇంటర్ చదువుతున్నట్టున్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అప్పుడే స్టార్ట్ అయిపోయారు? అప్పుడే స్టార్ట్ అయిపోయాను. ఇంజనీరింగ్ అనుకుంటా, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోనే అప్పుడు ఉన్నాను. వచ్చినప్పుడు చాలా చిన్న వయసు, చాలా చిన్న కుర్రోడిని. అప్పుడు వచ్చినప్పుడు ఆర్పి పట్నాయక్ గారు ఏదో ట్యూన్ ఇచ్చారనమాట. అక్కడ వర్క్షాప్ జరుగుతుంది అక్కడ. ఆ వర్క్షాప్ ఏంటంటే చాలామంది రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పడం అనమాట. నాకు తెలిసి తెలియని వయసులో అటు వచ్చి ఆ వర్క్షాప్కి అటెండ్ అయ్యాను. అటెండ్ అయితే ఆర్పి పట్నాయక్ గారు ఒక ట్యూన్ ఇచ్చారు. అది నాకు గుర్తులేదు, కానీ నేను అప్పుడు ఆ ట్యూన్కి రాయడం జరిగింది. ఫస్ట్ టైం నేను ట్యూన్కి రాశాను అనమాట పాట. చాలా హ్యాపీ అనిపించింది. ఆ టైంలో ఎవరో రచయిత నువ్వేంటమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నేను రచయితను అవుదాము రాద్దామని వచ్చానంటే, నువ్వు రాయగలవా, నువ్వు ఇప్పుడు రాయడం ఏంటి, చదువుకోవాల్సిన వయసులో అంటే అపరిపక్వత, ఇమ్మెచ్యూర్గా ఉన్న వయసులో అనమాట. సో నేను ఆయనతో వాదించడం, సార్ రాస్తాను, నేను ఇప్పుడు రాయడానికి వచ్చి ముందు చదువుకుని రావాలంటూ, అవి ఖచ్చితంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక చదువుకుంటే ఏంటంటే ఒక గౌరవం ఉంటుంది సమాజంలో. మనకి ఇచ్చే వాల్యూ అనేది మారుతుంది. ఇప్పుడు ఒక రచయితగా చూసే వాల్యూ కన్నా అందులో చదువు యాడ్ అయితే మనకి ఇచ్చే గౌరవం కానీ, డబ్బులు అనే విషయం పక్కన పెడితే గౌరవం అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది అనమాట చదువుకున్నప్పుడు. సో ఆయన ఆ రోజు అలా చెప్పడం అనేది ఆ రోజుకి చాలా బాధ అనిపించింది, ఎవరైనా ఇలా చెప్తున్నాడని. కానీ ఈ రోజు ఆలోచిస్తుంటే నవ్వు వస్తుంది అనమాట. ఆ రోజు మనం అంతా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసాం. అండ్ ఇప్పుడు రైటర్స్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా బ్యాక్గ్రౌండ్లోనే వర్క్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా పేరు కూడా రేర్గా టైం పడుతుంది రావడానికి. సో రైటర్స్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఏ ఏజ్కి రైటర్ అవ్వాలనుకుని ఇండస్ట్రీకి స్టార్ట్ అయితే బెటర్ అని మీరే అంటున్నారు కదా, ఇమ్మెచ్యూర్ స్టేజ్లో వచ్చాను, వెళ్ళిపోయాను, చదువుకున్నాను, మళ్ళీ వచ్చాను, చదువు ఆడైతే ఆ వాల్యూ వేరని చెప్తున్నారు కదా, మీరేం చెప్తారు? అంటే ఆర్ట్ అనేది ఏదో ఎవరో చెప్పినట్టు మనం సెలెక్ట్ చేసుకోవడం కాదు, అది మనల్ని సెలెక్ట్ చేసుకుంటుందండి. అది ఒక ప్రాసెస్, తెలియకుండా జరిగిపోతుంది అది. కానీ వన్స్ తెలిసిన తర్వాత నేను ఇది చేయగలను, నాకు ఈ టాలెంట్ ఉందని తెలిసిన తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఒడిదుడుకులు ఎదురైనా సరే ఎటువంటి దిగులు చెందకుండా ముందుకు వెళ్ళాలన్నమాట. ఎవరైనా సరే, ఇప్పుడు రచయిత అవుదామన్నా, లేకపోతే ఒక పెయింటర్ అవుదామన్నా, ఒక డాక్టర్ అవుదామన్నా, ఇంజనీరింగ్ అవుదామనుకున్నా, వాళ్ళు చేసే వృత్తి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చాలండి. అదే మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎలా అవ్వాలి, ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు వెళ్ళే దారి వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను వర్షంలో నడిచానని చెప్పి మళ్ళీ నా వెనకాల వచ్చినప్పుడు వాడికి ఎండపడవచ్చు అక్కడ. సో అలాగా ఎవరు వెళ్ళే దారి వాళ్ళకి వేరువేరుగా ఉంటుంది. కాకపోతే మన మైండ్లో ఒకటి ఉంటే చెయ్యాలి అనేది, అదే మనల్ని ఎప్పటికైనా తీసుకెళ్తుంది. ఎప్పటికీ వదలకూడదు దేన్ని. దృఢ సంకల్పం అంటారు కదా, అది ఖచ్చితంగా ఉండాలి మనం చేసే ఎవరికి. అండ్ సన్నరి గారు ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మరి? ప్రజెంట్ అదండి, బ్యూటీ సినిమా, దాని తర్వాత బార్బరిక్ అని ఒక సినిమాకి రాస్తున్నాను. అందులో 2 పాటలు రిలీజ్ అయ్యాయి, చాలా మంచి ఆదరణ వచ్చింది. దాని తర్వాత ఒక నెట్ఫ్లిక్స్కి ఒక వెబ్ సిరీస్ రాస్తున్నాను. వెబ్ సిరీస్కి ఒక పాట రాశాను, అది కూడా చాలా మంచిగా వచ్చింది. సో ఇంకా ఇప్పుడే చిన్న వస్తున్నాయి మళ్ళీ. అంటే ఇప్పటి వరకు లిరిక్స్ మాత్రమే రాశారు కదా, అండ్ మాటలు రాయడానికి ఏమైనా ఛాన్స్ వస్తుందా, రాస్తారా ఫ్యూచర్లో? చూస్తామా మేము అలా కూడా?
ఫ్యూచర్లో ఖచ్చితంగా నాకైతే ఇంట్రెస్ట్ ఉందండి. కాకపోతే దానికి చేయాల్సిన కసరత్తు వేరేగా ఉంటుంది. ఇప్పుడు సపరేట్ ఇప్పుడు ఈ జోన్ నుంచి బయటకు వచ్చి దానికి వేరేగా ఉంటుంది. దాని డిస్కషన్స్ వేరేగా ఉంటాయి. దాంట్లో పడాల్సిన కసరత్తు, దానికి పెట్టాల్సిన ఆలోచన అంతా వేరుగా ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే పాటలు రాస్తున్నాను. ఖచ్చితంగా అటువైపు ఆలోచన కూడా ఉంది. చూడాలని ఫ్యూచర్లో ఏం జరుగుతుంది. డెఫినెట్లీ అండి. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్సే కాదు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇంకా మంచిగా చేసి డెవలప్ అవ్వాలి, మీరు మంచి పేరు తెచ్చుకోవాలని 10 TV తరపున మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.